నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో సమర్థవంతంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు భీమవరంలో వెల్లడించిన కలెక్టర్ ప్రశాంతి. గణతంత్ర వేడుకల్లో విశిష్ట సేవలకు పురస్కారాలు. భీమవరంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర వేడుకలను ఆరంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. తణుకులో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబరాలు. జాతీయ పతాకాలను ఎగురవేసి దేశభక్తిని చాటిన ప్రముఖులు. సందేశమిచ్చిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. బీసీలకు ప్రయోజనం చేకూరాలి అంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలి. వేలుపూరులో ప్రకటించిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. ప్రజలకు నష్టం తెచ్చే భూ హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి. తణుకు న్యాయవాదుల సదస్సులో డిమాండ్ చేసిన సీనియర్ న్యాయవాది నండూరి. తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. తాడేపల్లిగూడెంలో వాడవాడలా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఏపీ నిట్లో జెండాను ఎగురవేసిన డీన్ జీఆర్కే శాస్త్రి. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో వైభవంగా జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన కలెక్టర్ మాధవీలత. ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో అభివృద్ధిని సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్. నిడదవోలు రిపబ్లిక్ డే సభలో పేర్కొన్న ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. నిడదవోలు మండలంలో పర్యటించిన మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. బాధితులకు ఓదార్పు. కుటుంబానికి 3 లక్షల రూపాయల విరాళం అందజేత. సమసమాజానికి దిక్సూచిగా నిలిచిన భారత రాజ్యాంగం. అమలాపురంలో స్పష్టం చేసిన అంబేద్కర్. కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు. 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందజేత. ప్రభుత్వం ద్వారా జిల్లాలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సంపూర్ణంగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమర యోధులను మనం స్మరించుకోవాల్సిన సమయం ఇది. భారతీయుల ఆయన 2018లో రిక్రూట్ అయ్యారు. ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం, న్యాయాలను పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగిందనే విషయాన్ని ఏ ఒక్కరు కూడా మరవకూడదు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి స్వరాజ్య యజ్ఞంలో ప్రాణాలు అర్పించిన మహానుభావులందరికీ ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వంటి ఎందరో త్యాగదనులు మరియు చరిత్ర పుటల్లో లిఖించని నిస్వార్థ త్యాగమూర్తులందరికీ ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈ పర్వదినాన మన ప్రభుత్వం ద్వారా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ ముందు ఉంచేందుకు సంతోషిస్తున్నాం. జిల్లా వేగవంతంగా సుస్థిరమైన అభివృద్ధిని, మానవాభివృద్ధిని సాధించడానికి, జిల్లా సాంస్కృతిక వారసత్వ సంపదను కొనసాగించడానికి నా వంతు కృషి చేయగలనని తెలియ. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న వారికి పురస్కారాలు లభించాయి. వీరిలో తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం మానవతా దృక్పథంతో వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖుల నేత్ర వైద్యులు హుస్సేన్ అహ్మద్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా విశిష్ట సేవలు అందిస్తున్న ఈ సంస్థ జిల్లా మాజీ అధ్యక్షులు గమిని రాంబాబులను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సత్కరించారు.
75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంధి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పాలన అందిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను తణుకు ప్రాంతంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ప్రభుత్వేతర సంస్థలలో జాతీయ పతాకాలను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది. గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలు జరిపారు. ఆనాటి నుంచి భారతదేశం సర్వసత్తాక, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా అవతరించబడింది. అప్పటి నుంచి ఈ రోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగం మంచిదే గాని మంచివారి చేతుల్లో ఉంటేనే మంచిది, చెడ్డవారి చేతుల్లో పడితే చెడ్డదే అవుతుంది అని దీనిని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అలాగే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం అని అబ్రహం లింకన్ అన్నారు. ప్రజాస్వామ్యానికి మూల గ్రంథం లాంటిది రాజ్యాంగం. అందుకే భారత రాజ్యాంగం తయారు చేయడం కోసం 1947 ఆగస్టు 29న రాజ్యసభ మేధావులతో కూడిన ఒక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి ప్రముఖులు బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 284 మంది సభ్యులుగా ఒక కమిటీని వేయడం జరిగింది. దీనినే రాజ్యాంగ పరిషత్ అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఏర్పాటు చేయడానికి ఏర్పడిన కమిటీకి వివిధ దేశాల రాజ్యాంగాలను అప్పటికే చదివిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అధ్యక్షునిగా నియమించారు. సభ్యులుగా డాక్టర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కెఎం మున్షి, బిఎల్ మెట్టల్, ఎస్ గోపాలస్వామి అయ్యంగార్, ఎండి సాదుల్లా, టిటి కృష్ణమాచారి, పండిట్ గోవింద్, వల్లభ పంతులను నియమించారు. ఈ కమిటీకి అంబేద్కర్ ఆధ్వర్యం వహించి రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా స్వాతంత్రానికి 4 రోజుల ముందు స్థాపించిన ఆంధ్ర షుగర్స్లో ఈ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ మేరకు సెక్యూరిటీ సిబ్బంది కవాతు చేసి దేశభక్తిని చాటి చెప్పారు. मंगलदायक जय हे भारत भाग्य जय हे जय 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 हे. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు 3 సంవత్సరాలు 199 మంది మేధావులు అనేక గ్రంథాలు, అనేక దేశాల్లో ఉండే రాజ్యాంగాలన్నీ క్షుణ్ణంగా పరిశీలన చేసి దాన్ని మనం ఒక ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆమోదం చేసుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగంలో ఏంటంటే మన చుట్టుపక్కల అనేక దేశాలు ఉన్నాయి. మతం ఉంటే ఆ మతానికి ఎక్కువగా ఉండడం, స్త్రీలను గౌరవించకపోవడం, స్త్రీకి పురుషుడికి సమాన హక్కు లేకపోవడం, అలాగే అన్ని వర్గాలకి సమాన హక్కులు లేకపోవడం, ఇలాగా ఒక డిఫరెన్షియేషన్ ఉండే రాజ్యాంగాల్లో. కానీ మన ఒక్క రాజ్యాంగంలోనే ఎటువంటి డిఫరెన్స్ లేకుండా స్త్రీకి పురుషుడికి సమాన హక్కులు, అన్ని కులాలకి సమాన హక్కులు, అన్ని మతాలకి సమాన హక్కులు, ఇలాంటి పూర్తి స్వేచ్ఛ ఉండేటటువంటి రాజ్యాంగం మనది. రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ స్ఫూర్తితోటి అన్ని కులాలకి, అన్ని మతాలకి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, బెనిఫిట్లు ఉన్నాయో అన్నీ కూడా సక్రమంగా చేరేలాగా, ఎటువంటి మధ్యలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఒక డైరెక్ట్ టు బెనిఫిట్, ఒక బెనిఫిషరీకి డైరెక్ట్గా వెళ్ళేలాగా చక్కటి స్కీమ్ చేసి చాలా ఆదర్శప్రాయమయ్యారు. అలాగే 100 ఏళ్ల క్రితం స్థాపించిన జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుని కె పద్మావతి జెండాను ఆవిష్కరించగా ఎమ్మెల్సీతో పాటు ఆంధ్రప్రదేశ్ సెట్టిబలిజ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గొబ్బల తమ్మయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని
సందేశం ఇచ్చారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఫౌండేషన్ నుంచి అలాగే క్యాష్ ప్రైజ్ అందరూ JDD శరత్ కుమార్ JW ప్లాటూన్ కమాండర్ అదేవిధంగా JW నేవీ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ రాజ్యాంగ ఏర్పాటుకు ముందే నెలకొల్పిన తణుకు కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ సోర్స్లో సంస్థ ఉపాధ్యక్షులు కలగర వెంకటకృష్ణ పతాక ఆవిష్కరించారు. ఈయనే జిఎస్సి హోంలో కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. కోర్టులో సీనియర్ సివిల్ జడ్జి కె కృష్ణ సత్య బార్ అసోసియేషన్ భవనంలో అసోసియేషన్ అధ్యక్షులు సోరంపూడి కామేష్, ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాలలో తహసీల్దార్ పిఎన్డి ప్రసాద్, తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో సంఘ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, మాంటిసోరీ స్కూల్లో డైరెక్టర్ అనపత్తి ప్రకాశ్రావు, లిటిల్ ప్యారడైజ్ స్కూల్లో కరస్పాండెంట్ కెఎన్ పద్మావతి, జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుని తోట వరలక్ష్ములు మొవ్వన్నెల జెండాలను ఎగరవేశారు. ఆదిత్య పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 300 అడుగుల జాతీయ పతాకాన్ని చేతపట్టి పట్టణంలో ఊరేగగా ఈ కార్యక్రమాన్ని వంక రవీంద్రనాథ్ ప్రారంభించారు. కాగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఈ విగ్రహ ఫౌండర్ సెక్రటరీ కొండే నాగేశ్వరరావు, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ నీలం మాల్యాద్రి, న్యాయ పోరాట సమితి గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి అంబేద్కర్, వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే భారతీయ జనతా పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, పట్టణ అధ్యక్షులు పెదమల్లు అవినాష్ కాంత్ పూలమాలలు వేసి ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. ఇది ఇలా ఉండగా తణుకు రైల్వే స్టేషన్లో స్టేషన్ మేనేజర్ నారాయణ వెంకటరత్న ప్రభాకర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు ఆయనను ఘనంగా సన్మానించి అందిస్తున్న సేవలను ప్రస్తుతించారు. ప్రస్తుత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని వచ్చే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో భర్తీ చేస్తామని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. వేల్పూరు గీతా మందిరంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జయహో బీసీ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీనిని దృష్టిలో పెట్టుకుని త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు బీసీలు కంకణబద్దులు కావాలని కోరారు.
బీసీలకు పెద్దపీట వేయడం జరిగింది. అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేయడం జరిగింది. ఆ విధంగా బీసీలకు పుట్టిల్లు లాంటి పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి యువకులని పిలిచి టికెట్ ఇచ్చి వారిని మంత్రులు చేసి ఆ రోజు పొడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారాన్ని కల్పించినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీగా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా బీసీలకు రాజ్యాధికారాన్ని కల్పించింది, బీసీ రిజర్వేషన్ అమలు చేసింది. స్థానిక సంస్థల్లో కానీ ఇతర సంస్థల్లో కానీ ఇతర పదవుల్లో కానీ బీసీలకు పెద్దపీట వేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కులమతాలకు అతీతంగా అందరూ కూడా ఒక మంచి ప్రభుత్వం ఏర్పడడానికి ముందుకు రావాలని మీరందరూ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని బలపరిచే విధంగా పెద్ద మనసుతో మీరందరూ కూడా మీ ఆశీస్సులు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, మాజీ జడ్పీటీసీ కట్టా సూర్యారావు, మండల శాఖ అధ్యక్షులు పేతాని మోహన్ రావు, బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడలి గోపాలరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోతుల అన్నవరం, నియోజకవర్గ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్, నాయకులు చుంచుల వెంకటేశ్వరరావు, మట్టా వెంకట్, తమరాపు సత్యనారాయణ, అందే వరలక్ష్మి, పోలవరపు అనంతలక్ష్మి, సుంకర వెంకట్రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. భారత కోళ్ల పరిశ్రమ అభివృద్ధి పితామహులు డాక్టర్ బివి రావు 28వ వర్ధంతిని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ తణుకు కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఉడకబెట్టిన కోడిగుడ్లను ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు నరేంద్ర సెంటర్లోనూ పంపిణీ చేశారు. అనంతరం పౌల్ట్రీ అధినేత మల్లిన శ్రీనివాస్ మాట్లాడుతూ కోళ్ల పరిశ్రమకు బివి రావు చేసిన కృషిని వివరించారు. బివి రావు గారు భారతదేశ పౌల్ట్రీ పరిశ్రమకి దిక్సూచి. ఆయన భారతదేశ పౌల్ట్రీ పరిశ్రమ ఇంతగా డెవలప్ అవడానికి కారణం ఆయనే. కాబట్టి ఆయన 28వ వర్ధంతి సందర్భంగా ఉడకబెట్టిన కోడిగుడ్లను పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈరోజు పౌల్ట్రీ ఇంత బాగా డెవలప్ అవడానికి కారణం డాక్టర్ బివి రావు గారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీని స్థాపించి భారతదేశంలో కోడిగుడ్డుకి నా గుడ్డు నా దారే అనే నినాదం తీసుకొచ్చింది డాక్టర్ బివి రావు గారు. ఆ గుడ్డు ఇవాళ ఈరోజు మార్కెట్ ఎకరేట్ ₹5.15 ఉంది. దాన్ని కూడా నిలబెట్టాకే మా రైతు సోదరులు అందరూ గట్టిగా కృషి చేసి మార్కెట్ కమ్మింగ్ రేట్ని లేకుండా 5-15 కృషి చేసిన మా రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా బివి రావు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నడిపల్లి చిన వెంకటరాజు, దండు రామరాజు, గుంటూరు సోమరాజు, వెంకటేశ్వర హ్యాచరీస్కు చెందిన డివి రత్నకుమార్ సిబ్బంది పాల్గొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఉత్తమ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఇందులో భాగంగా ఉత్తమ సేవలు అందించిన తణుకు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్, సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తన్నీరు పున్నయ్య, సూపరింటెండెంట్ వెన్న రమణమూర్తి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ 2 బొబ్బా వెంకటకృష్ణారావు, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్, డ్రైవర్ ఉడిమూడి చినగంగరాజు, కండక్టర్ గుదే జాన్ కెనడీలతో పాటు మరికొందరు అధికారులను ఉద్యోగులకు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి అడ్డగడ వీరయ్య చౌదరి భీమవరం కార్యాలయంలో ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ఇది ఇలా ఉండగా
తణుకు ఉమెన్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా 20 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న గురుజుకోట నాగ జయలక్ష్మికి రిపబ్లిక్ డే సందర్భంగా భీమవరం కలెక్టరేట్లో జరిగిన సభలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జ్ఞాపికను అందించి ప్రశంసించారు. భూ హక్కుల చట్టం 27 వల్ల ప్రజలకు ఎంతో నష్టం వాటిల్లుతుందని సీనియర్ న్యాయవాది నండూరి రామ్మోహన్ పేర్కొన్నారు. తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇదే అంశంపై శుక్రవారం నిర్వహించిన న్యాయవాదుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు న్యాయవాదులే కాకుండా ప్రజలు కూడా ఆందోళనలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. I thank the President for giving me this opportunity to introduce the founder and the director who has been practicing in law at Hyderabad by establishing AP Suresh and Associates Law Chambers and invented a social service-like program of imparting particularly among the juniors as to the skills in getting themselves thorough with the law practice. That's the main theme is that. Because very few seniors would be imparting such skills to their juniors because of lack of their time or for various reasons. So when our president wanted to conduct a seminar, I contacted them and they have been conducting so many programs in Telangana state. So this is the probably this is the first program in the state of Andhra Pradesh. అసోసియేషన్ అధ్యక్షులు సోరంపూడి కామేష్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీనియర్ న్యాయవాదులు వెలిచేటి గోవిందరావు, వారణాసి సీతారామ దీక్షితులు, కేఎస్ఎల్ఎన్ ప్రసాద్, గోటేటి ప్రసాద్, తిర్రే సత్యనారాయణరాజు, పొట్ల సురేష్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాడేపల్లిగూడెంలో ప్రతిష్టాత్మకంగా ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జరిగిన శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఖడ్గమాల స్తోత్ర కుంకుమ పూజ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో 450 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పురాతన దేవాలయాలకు 10 లక్షల రూపాయలు అందజేస్తామని చెప్పారు. స్థానిక ప్రాంత ప్రజల కోసం రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు చెందిన వేద పండితులు ఇక్కడకు వచ్చి ఆయా దేవాలయాల్లో జరిగే విధంగా పూజలు చేయిస్తున్నారని ఆయన అన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వచ్చే నెల 29వ తేదీ వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విశేషంగా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దగ్గర సుమారు 450 కోట్ల రూపాయలతోటి రాష్ట్రంలో ఉన్న వివిధ నూతన ఆలయాలతో పాటు పురాతనమైన వేల సంవత్సరాలు మరి ఎప్పుడో ప్రతిష్ఠించిన ఆలయాలన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి కూడా దాంట్లో నిమగ్నమై ఉన్నాం. 3700 ఆలయాలు నూతనంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మరి 10 లక్షల రూపాయలు మరి టీటీడీ వారి ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షలు అందిస్తున్నారో ఆ కార్యక్రమాలు దగ్గర 370 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టడానికి ఆలయాలన్నిటికీ శాంక్షన్ ఇచ్చి అన్నీ కూడా పురోగతిలో ఉన్నాయి. అన్ని ఆలయాలన్నీ కొన్ని నిర్మాణం పూర్తయినాయి, మిగిలినన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి. అంటే ఈ రకమైన ఒక దేవాదాయ ధర్మాదాయ సంస్థ శాఖ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు జరపడం అన్నది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి, ఆయన సంకల్పంతో, ఆయన ఆలోచనలతోటి ఈ భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పదనమని ఏపీ నిట్ డీన్ డాక్టర్ జిఆర్కే శాస్త్రి తెలిపారు. తాడేపల్లిగూడెం నిట్లో శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి గార్డుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శాస్త్రి మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను బిఆర్ అంబేద్కర్ పరిశీలించి భారతదేశ పౌరులు అందరికీ సమన్యాయం కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ స్వాతంత్ర ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, ఆ మహనీయుల స్ఫూర్తితో ప్రతి విద్యార్థి
దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్లు డాక్టర్ జిబి వీరేష్ కుమార్, డాక్టర్ టి కురుమయ్యలు పాల్గొన్నారు. ప్రకటనలు.